హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులు, రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మా ప్లాటో యాజమాన్యం తరపున మీ అందరికీ నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షలు సార్ రేపు ఏప్రిల్ మార్చిలో రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం సార్. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉండే అవకాశం సార్. మీ అదృష్టం అనుకోవాలి సార్, సమయం ఉంది. ఈ సమయాన్ని మీరు కాపాడుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ పోతే రాదు సార్. ఇక్కడ ఈసారి 600 అనే లక్ష్యం ఏందో లక్ష్యం నెరవేర్చండి సార్. ఈసారి విజేతగా నేను చూడాలి సార్. మీరు విజేతగా మీరు నిలబడాలి సార్. ఈసారి వచ్చేసి ఓకే. 2021 ఫిబ్రవరి 18 నాడు ఇండియా ఆధ్వర్యంలో సార్క్ దేశాల ప్రతినిధుల వర్చువల్ మీటింగ్ సార్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కోవిడ్, ఉగ్రవాదం, పర్యావరణం అంశాల ఎజెండా సార్. ఇక్కడ ఎజెండాగా 1985 డిసెంబర్ 8న స్థాపించారు సార్. ప్రపంచంలో వివిధ ఖండాల్లో, వివిధ ఖండాల్లో ఉన్న దేశాలు వివిధ సంస్థల పేరుతో అభివృద్ధిలో ముందుకు పోతున్న తరుణంలో ఈ భారతదేశం యొక్క చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఈ దేశాల్లోని యొక్క పేదరికం నిర్మూలన కోసం, ఈ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఈ దక్షిణాసియా దేశాల యొక్క ప్రజల సంక్షేమం కోసం, ఈ దక్షిణాసియా దేశాల యొక్క పేదరికం నిర్మూలన కోసం ఏర్పడిన సంస్థనే సార్క్ అనే ఆర్గనైజేషన్ సార్. ఈ దేశాల యొక్క రైతు అప్పుల్లో పుట్టి చివరికి సార్ ఇక్కడ అప్పుల్లోనే చనిపోతున్న సంఘటన సార్. ఈ దేశ రైతు ఇక్కడ సార్ పండించిన పంట కూడా ఇంటికి చేరక ముందుకే రైతు దళారుల చేతిలో, వడ్డీ వ్యాపారస్తుల చేతిలో మోసానికి దగా కూడా గురవుతున్న సంఘటన సార్ వచ్చేసి. ఈ దేశాలు ఒక ఆసియా ఖండంలో బలమైన దేశాలుగా రాణించాలనే లక్ష్యంతో, మనకంటూ ఒక సంస్థ కావాలి, మనమంటూ ఒక అభివృద్ధి పదంలో ముందుకు పోదామనే ఉద్దేశంతో 1985 డిసెంబర్ 8 నాడు ఈ సంస్థ స్థాపించారు. ప్రధాన కార్యాలయం నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు నగరం సార్. ఈ సంస్థను ప్రతిపాదించింది జియాహూర్ రెహమాన్. ఈ జియాహూర్ రెహమాన్ ఇతను బంగ్లాదేశ్ యొక్క మాజీ అధ్యక్షుడు సార్. తొలిసారిగా 7 దేశాలతో ఏర్పడితే 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంఘటన సార్. ఇప్పటి వరకు సార్క్ యొక్క సమావేశాలు 18 సార్లు నిర్వహించారు. 1985లో తొలి సమావేశం ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. 2014లో 18వ సమావేశం ఇది నేపాల్ క్యాపిటల్ కాఠ్మండులో జరిగిన తర్వాత 2016లో ఇస్లామాబాద్లో జరగాలి. ఇస్లామాబాద్లో ఈ సమావేశం అక్కడ రద్దు కావడం జరిగింది. ఎందుకు సార్ అంటే 2016 సంవత్సరంలో మే 18 నాడు జమ్మూ కాశ్మీర్లో యూరీ ప్రాంతంలో మన ఆర్మీ పడుకొని ఉన్న యొక్క మూమెంట్లో
దొంగచాటున పాకిస్తాన్ యొక్క దుండుగులు మన వాళ్ళపై దాడి చేస్తే 18 మంది జవాన్లను మనం కోల్పోయాం. ఆ తర్వాత వందల మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో చొరబడడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మనకు తెలియడంతో ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోకి 3 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పాకిస్తాన్లో జరగబోతున్న యొక్క సార్క్ సమావేశానికి మా భారతదేశము హాజరు కామని చెప్పడంతో ఈ సమావేశం ఇక్కడ రద్దు అయిన యొక్క సంఘటన సార్. మళ్ళీ ఈ సమావేశం జరగలే. ఈరోజు సార్ ఇండియా ఆధ్వర్యంలో ఈ దేశంలో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కోవిడ్. ఈ యొక్క కోవిడ్ వ్యాధి నిర్మూలనపై ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఈ వ్యాధి నిర్మూలనలో మన పాత్ర ఎలా ఉండాలని చెప్పి ఇలా భారతదేశం ఆధ్వర్యంలో వచ్చేసి ఇక్కడ సార్క్ దేశాల యొక్క వర్చువల్ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించిన యొక్క సంఘటన సార్. మీ ఈ దేశాలకు కావాల్సిన యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి మేము ఎప్పుడు కూడా భారత్ సిద్ధంగా ఉంటాం. మిత్ర దేశాల భారత్ అనేక రకాలుగా మేము సపోర్ట్ అందిస్తామని చెప్పి అలా ఈ సభ్య దేశాలకు మనము భరోసాగా నిలబడిన యొక్క సంఘటన ఈ యొక్క భారతదేశం మాత్రం వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 17-18 తేదీలో భద్రతా మండలిలో సుబ్రహ్మణ్యం జయశంకర్ యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుడ్రెస్ ప్రస్తుతం ప్రపంచము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కోవిడ్ నిర్మూలన పైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు సార్. ఇక్కడ ప్రజెంట్ ఈ ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కోవిడ్ నుండి మనం బయటపడాలి. ఇది ఇప్పటికిప్పటికీ అయిపోయే సమస్య కాదు. ఎప్పటికప్పటికీ ప్రజలందరిపై ఆరోగ్య అంటే ప్రజలందరికీ కోవిడ్ పైన సలహాలు సూచనలు ఇస్తూ ఈ కోవిడ్ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. మాస్కు ధరించాలి. ఆయా పేద దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా పేద దేశాలకు భారత్ లాంటి దేశాలు ముందుకొచ్చి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో తోడ్పాటు అందించాలి. ఇలా భారత్ క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలకు బాసటగా నిలుస్తుంది. మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా వచ్చేసి అగ్రరాజ్యాలు కూడా అగ్రరాజ్యాల కోవిడ్ వ్యాక్సిన్ కూడా పనిచేయడం లేదు. ఇలా భారత్ కోవిషీల్డ్ అద్భుతమైన యొక్క ఫలితాలతో ముందుకు పోతుంది. ఇలా భారత్ ఎన్నో దేశాలను ఆదుకోవడంలో తమ వంతు పాత్రగా పోషిస్తున్న యొక్క ఈ ప్రపంచ దేశాలకు నేనున్నా అంటూ చెప్పు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నదని చెప్పి ఈరోజు యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇక్కడ పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్ యొక్క కోవిడ్ యొక్క వ్యాక్సిన్ పైన ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు సార్ ఇక్కడ సుబ్రహ్మణ్యం జయశంకర్ కూడా మాట్లాడుతూ మా దేశంలో దాదాపు 2 లక్షల మంది సైన్యాన్ని కూడా మేము ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో మేము ఇదే కాదు 2021 నాటికి 100 దేశాలకు మేము కోవిడ్ వ్యాక్సిన్ అందించిన లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీంతో పాటు ఇక్కడ సార్ కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసమే బడ్జెట్లో 35,000 కోట్లు కూడా మేము కేటాయించుకునే యొక్క అంశాన్ని కూడా అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ ఎలా గుర్తు చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసేది ప్రధానంగా. ఈరోజు సార్ నరేంద్ర మోడీ
2021 ఫిబ్రవరి 18 నాడు అస్సాము రాష్ట్రంలో బహు బ్రహ్మపుత్ర నది కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఇందులో భాగంగా అస్సాం నుండి ధూబ్రీ, మేఘాలయ రాష్ట్రంలో పుల్బరి ప్రాంతాల మధ్య వంతెన నిర్మాణంకు శంకుస్థాపన చేశారు సార్. వీటి మధ్య దూరం 250 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే దూరం సార్ వచ్చేసి. దీని ద్వారా బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు రాకపోకలు అనుకూలం సార్. ఇక్కడ సార్ ముఖ్యంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య యొక్క రాకపోకల అంతరాయం జరుగుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన ప్రాజెక్ట్ కనుక పూర్తయితే 250 కిలోమీటర్ దూరం ఉన్న కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటుంది సార్ వచ్చేసి. ఈ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది సార్. అందుకే ఈరోజు ఈ వంతెన నిర్మాణం కోసం ఈరోజు అస్సాంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల యొక్క నిర్మించడానికి నరేంద్ర మోడీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 18 నాడు ఇండియా, మారిషస్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక ఒప్పందము జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి కాంప్రహెన్స్ ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, CECPA సార్. కాంప్రహెన్స్ ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సార్. ఇక్కడ ఈ ఒప్పందం జరిగింది సార్. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం అమల్లోకి రావడం జరిగింది సార్. ఇక్కడ గతంలో పోర్టు లూయిస్లో భారత సహకారంతో
సుప్రీంకోర్టు భవనాన్ని నిర్మించాం సార్. వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ గతం ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ ఆర్థిక ఒప్పందం కూడా జరిగింది సార్. ఇరు దేశాల యొక్క ఎగుమతులు దిగుమతులు కానీ ఎలాంటి యొక్క ట్యాక్స్ లేకుండా స్వేచ్ఛగా వ్యాపార లావాదేవీలు కొనసాగించుకోవచ్చు అనే అంశం పైన ఒక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం సార్. ఇది ఆర్థిక సహకార ఒప్పందం. ఈ సహకార ఒప్పందానికి ఈరోజు ఈ రెండు దేశాలు అంగీకరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరం జూలై 29 నాడు మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్లో నిర్మించిన సుప్రీంకోర్టు భవనాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించిన సంఘటన సార్. మరి వచ్చేసి ఇక్కడ సార్ ఒక భారత సహకారంతోనే ఈ దేశ సుప్రీంకోర్టు భవనం నిర్మించాం. ఒక ఆపరేషన్ సాగర్ పేరుతో ఈ దేశానికి ఆర్థికంగా ఎకనామికలీ కూడా సపోర్ట్ చేయడంలో ఇవాళ భారతదేశం ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా సార్ అక్కడ బిట్టు మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ ఒక 2021 ఫిబ్రవరి 18 నాడు టైమ్ మ్యాగజైన్ పత్రిక సార్ ది ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ జాబితాను ప్రకటించేశారు. ఈ జాబితాలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, ప్రముఖ యువ న్యాయవాది విజయ్ గాదే, బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్, లకు చోటు లభించింది సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ ఇవాళ భీమ్ ఆర్మీ చీఫ్ అయిన చంద్రశేఖర్ ఆజాద్ అనేక రకాలుగా ఫైట్ చేస్తున్నాడు పలు అంశాలపై. ఎన్నో సందర్భంలో అరెస్ట్ చేయబడ్డాడు. ఒక టైమ్ మ్యాగజైన్ పత్రిక ఎవ్రీ ఇయర్ ఒక యంగెస్ట్ ఎమర్జెన్సీ యంగ్ లీడర్స్ యొక్క జాబితాను కూడా ప్రకటిస్తుంది. ఒక రిషి సునాక్ సార్, ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి సార్, మన ఇన్ఫోసిస్ సంస్థ యొక్క నారాయణమూర్తి యొక్క అల్లుడు సార్. ఇతను ఇలా బ్రిటన్ దేశ చరిత్రలోనే ఒక ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి సార్. వీళ్ళను గుర్తించి సార్ రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 18 నాడు టైమ్ మ్యాగజైన్ ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఇండియా నుండి చోటు పొందింది ఎవరు? ఈ మధ్యన వార్తలోకి వస్తున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
ఇంపార్టెంట్ ఏంది, ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 18 నాడు ఫేస్బుక్ సంబంధించిన కార్యకలాపాల అన్నింటినీ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది సార్. ఇక్కడ ఇలా వచ్చేసి ఇక్కడ సార్ ఆయా దేశాల సంబంధించిన యొక్క కంటెంట్ను అందిస్తుంది ఫేస్బుక్. కంటెంట్ సమాజాన్ని సేకరిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మా కంటెంట్, మా ఇన్ఫర్మేషన్ సేకరించినందుకు మా దేశం నుండి మీకు వస్తున్న ఆదాయంలో మాకు వాటా కావాలని చెప్పి అలా ఆస్ట్రేలియా ప్రభుత్వం అడుగుతుంటే మేము చెల్లించుకోవాలని చెప్పంటే, అట్లయితే మీ ఫేస్బుక్ యొక్క కార్యకలాపాలు ఎలాంటివి కూడా మా దగ్గర జరగొద్దు అని చెప్పి ఆస్ట్రేలియా పూర్తిగా నిషేధించింది. ఒకవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, మరొక వైపు ఫేస్బుక్ మధ్య, ఈ ఇద్దరి మధ్య వారు కూడా కొనసాగుతున్న సంఘటన సార్. ఒక 2004లో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో మార్క్ జూకెన్బర్గ్ ఈ ఫేస్బుక్ను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇలా ప్రపంచంలో అత్యధిక మంది ఫేస్బుక్ వినియోగదారులు కలిగిన దేశం అంటే భారతదేశం, రెండోది అమెరికా సార్. ఇక్కడ ఇలాంటి అంశాలపై ఈరోజు ఆస్ట్రేలియా తీసుకునే నిర్ణయాలపైన నరేంద్ర మోడీతో ఫోన్లో సంపాదించిన వ్యక్తి స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని. ఈ మధ్యనే ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఒక సభ్యురాలి పైన అత్యాచారం దాడి. ఈరోజు ఆస్ట్రేలియా ఫేస్బుక్ మధ్య జరుగుతున్న యుద్ధం, ఇలా ఆస్ట్రేలియాలో జరుగుతున్న పలు పరిమాణాలు, కోవిడ్ వ్యాక్సిన్ పైన ఈరోజు నరేంద్ర మోడీతో వచ్చేసి ఇక్కడ పలు అంశాలపై చర్చించిన సంఘటన స్కాట్ మోరిసన్ సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 ఫిబ్రవరి 18 నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కోచ్ ఇయర్ బెస్ట్ సీఎం అవార్డు లభించింది సార్. ఇక్కడ స్కోచ్ గ్రూప్ సంస్థ అధినేత సమీర్ కోచర్ సార్. ఇక్కడ కోచర్ ఆధ్వర్యంలో తాడేపల్లిలో సీఎం ఈ అవార్డును స్వీకరించారు సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరము 2019, 2020 మధ్య వచ్చేసి అక్కడ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకవైపు రాజధాని లేదు, మరొకవైపు ఎలాంటి ఒక పెట్టుబడులు రావడం లేదు. అయినా కూడా ప్రజలు ఆధారపడకుండా ప్రజలకు కావాల్సిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తూ ప్రజల యొక్క మన్నల్ని పొందడంలో తన వంతు బాధ్యతగా ముందుకెళ్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. ఏకకాలంలో 123 ప్రాజెక్టుల నిర్మాణం, అదేవిధంగా సార్ వచ్చేసి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్వహించిన భూ సర్వే, మళ్ళీ భూ సర్వే ప్రస్తావన తీసుకురావడం, ఇక ఇంటింటికి వెళ్ళే రేషన్ వాళ్ళని యొక్క
లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళడం, ఇక ఇంటింటికి వెళ్ళే పెన్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్ళడం, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నో కీలకమైన మార్పులు, ఎన్నో కీలకమైన అంశాలను తీసుకురావడంలో ఈ రాష్ట్రం స్వేచ్ఛ వ్యాపారంలో ముందుకు పోవడంలో కూడా తన వంతు కృషి చేస్తున్నందుకే ఇలా స్కోచ్ గ్రూప్ వారు ఇతనికి అవార్డు కూడా, ముఖ్యమంత్రికి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి ఒక బెస్ట్ సీఎం అవార్డును ఈరోజు స్కోచ్ ఇయర్ ఆఫ్ అవార్డు కూడా బెస్ట్ సీఎం అవార్డు సార్. ఇది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ మమతా బెనర్జీ మరొకసారి ఈ హ్యాట్రిక్ సృష్టించబోతుందని చెప్పి న్యూస్ వస్తుంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. మమతా బెనర్జీ కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, వెస్ట్ బెంగాల్కు 2 సార్లు సీఎం, కమ్యూనిస్టు పార్టీ కంచుకోటనే 33 ఏండ్ల పాటు కమ్యూనిస్టు పార్టీ వెళ్ళింది వెస్ట్ బెంగాల్. అలాంటి కమ్యూనిస్టు పార్టీని వచ్చేసి అక్కడ మరి కాదని ఒక తృణమూల్ కాంగ్రెస్ ద్వారా అధికారంలోకి పోయి మళ్ళీ ఒకసారి అధికారంలోకి 3వసారి అధికారంలో రావాలని చెప్పి ఇలా ముందుకు వెళ్తున్న వ్యక్తి సార్ మమతా బెనర్జీ. ఈరోజు సార్ 2021 ఫిబ్రవరి 18 నాడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరుపేదవారి ఆకలి తీర్చడానికి మా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజన సౌకర్యం కార్యక్రమాన్ని ప్రారంభించి సార్ టుడే వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం అమలు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ జస్ట్ ఒక 5 days బ్యాకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలుగా ఎన్నికై గతంలో ఏమే జాతీయ అహంకారమైన పోస్టులు పెట్టిందని చెప్పి విమర్శలు రావడంతో నాకు ఈ పదవే వద్దని చెప్పి ఈ పదవి నుండి వైదొలిగిన వ్యక్తి సార్. ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చరిత్రలో ఈ యూనివర్సిటీకి ఒక తొలి భారతీయురాలు ఒక విద్యార్థి యూనియన్ కౌన్సిల్కు ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది సార్. అంతలోనే విమర్శలు రావడంతో ఇలాంటి పదవి నాకు అవసరం లేదు అని చెప్పి ఆ పదవి నుండి వైదొలిగిన వ్యక్తి రష్మి సామంత్ సార్. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ రష్మి సామంత్. 2021 ఫిబ్రవరి 18 నాడు రష్మి సావంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ కౌన్సిల్కు చైర్మన్ పదవికి రాజీనామా
చేసింది సార్. ఇక్కడ కర్ణాటక రాష్ట్రముకు చెందిన సార్. ఓకే సార్. ఒక 2021 ఫిబ్రవరి 18 నాడు మార్స్ 2020 రోవర్ ఈరోజు అంగారక గ్రహం మీద ల్యాండ్ సార్. ఇక్కడ ఆపరేషన్ లీడ్ పేరుతో ఈ ఉపగ్రహ ఆపరేషన్ లీడ్ పేరుతో సార్ ఈ రోవర్ ఎలా వస్తుంది అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాసా సైంటిస్టు మన ప్రవాసీ భారతీయురాలు స్వాతి మోహన్ సార్. ఇక్కడ ఆల్రెడీ 2021 ఫిబ్రవరి 9న ప్రోబ్ ఓప్ 2021 ఫిబ్రవరి 10న Tianwen-1 ఆల్రెడీ సార్ వచ్చేసి ఇక్కడ 2021 సంవత్సరం ఫిబ్రవరి 9 నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన ఒక ప్రోబ్ ఓప్ అనే ఉపగ్రహ నౌక కూడా విజయవంతంగా ల్యాండ్ అయింది. చైనాకు చెందిన Tianwen-1 ఉపగ్రహ నౌక కూడా ల్యాండ్ అయింది. మరి ఈరోజు వచ్చేసి అక్కడ ఒక అద్భుతమైన విజయం జరగబోతుంది సార్. ఒక మార్స్ 2020 రోవర్ అంగారక గ్రహం మీద ల్యాండ్ కాబోతున్న తరుణం సార్ ఇది. ఈ యొక్క రోవర్ ఏ విధంగా ప్రయాణిస్తుంది, ఎంతవరకు వచ్చేసింది, ఏ ప్రాంతంలో ల్యాండ్ అవుతుందని చెప్పి ఎప్పటికప్పటికి రోవర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సేకరించడంలో ఆపరేషన్ లీడ్ పేరుతో ఈరోజు వివిధ కార్యక్రమాలని గమనిస్తున్న యొక్క సైంటిస్ట్ అంటే స్వాతి మోహన్ కూడా మన యొక్క ఎన్ఆర్ఐ పర్సనే సార్. వచ్చేసి ఇక్కడ ఈ బిడ్డ రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా వరకు ఇంపార్టెంట్ యొక్క ఏరియా సార్ వచ్చేసి మనకి. అదేవిధంగా సార్ ప్రధానంగా 2021 ఫిబ్రవరి 18 నాడు ఇండో పసిఫిక్ గ్రూప్ క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం లేదా చతుర్భుజ కూటమి పేరుతో సుస్థిరమైన అభివృద్ధి,
శాంతి, చైనా విధానాలు, కోవిడ్ అంశం పైన చర్చించేస్తారు ఈరోజు. మూడవ సమావేశం సార్ 2019లో తొలి సమావేశం అమెరికాలో న్యూయార్క్, 2020లో రెండవ సమావేశం టోక్యో, ఈరోజు మరి వర్చువల్ మీటింగ్ జరుగుతుంది సార్. ఈ కుటుంబంలో ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు సార్. ఇక్కడ ఇది దీని మరో మినీ నాటో అని కూడా పిలుస్తుంటారు సార్. ఈ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ దేశాలు ఎలా ముందుకెళ్ళాలి, రక్షణ రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ దేశాల యొక్క పాత్ర ఏంటి అని పలు అంశాలపైన చర్చించడానికి, ఈ దేశాలపై ముక్కుమ్మడిగా మనం దాడి చేస్తే మన ముక్కుమ్మడిగా ఆ దేశాలపై దాడికి సిద్ధంగా ఉండాలి అనేక అంశంపై, ఇండో పసిఫిక్ తీరంలో ఇలా చైనా దురంగత విధానాల వ్యతిరేకంగా, ఇలా చైనా చేస్తున్న పరిస్థితుల వ్యతిరేకంగా ఎప్పటికప్పటికి గమనిస్తూ ఆయా దేశాలు పలు అంశాలపైన చర్చించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. రేపడితే సార్ క్వాడ్ దేశాల లేదా చతుర్భుజం కూటమి దేశాల ఎన్నో వర్చువల్ మీటింగ్ జరిగింది. ఇది ఎన్నో మీటింగ్. ఇది చతుర్భుజ కూటమితో సంబంధం లేని దేశాల పేరేమిటి? ఇండియా సార్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ మరో కంట్రీది అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశం సార్ వచ్చేసి ఇది సార్. మరి ముఖ్యంగా సార్ త్వరలో మధురలో ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళ షబ్నం సార్. భారతదేశం చరిత్రలో తొలిసారిగా ఒక మహిళని ఇక్కడ ఉరిదీయబోతున్న సార్ త్వరలో మధురా జైల్లో. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్, ఏమది యూపీ. ఈమె వచ్చేసి ఇక్కడ సార్ ఎంఏ ఇంగ్లీష్ సార్. ఈమె చదివింది ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది సార్. 5వ తరగతి కూడా పాస్ కాని వ్యక్తి సలీం అనే వ్యక్తి ప్రేమలో పడి, మరి ప్రేమ మ్యారేజీ, లవ్ మ్యారేజ్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఆ మూమెంట్లో సలీంతో కలిసి గొడ్డలితో ఇంట్లో ఉన్న 7 కుటుంబ సభ్యులను, కుటుంబ సభ్యులపైన దాడి చేసింది సార్. వచ్చేసింది ఆ దాడిలో చిన్న పిల్లలు కూడా చూడకుండా చిన్న పిల్లలు కూడా చంపేసింది సార్. ఆ దాడిలో వచ్చేసి రాష్ట్రపతికి క్షమాభిక్షణ పిటిషన్ కూడా పెట్టింది సార్. అయినా కూడా రాష్ట్రపతి అంగీకరించలేదు సార్. త్వరలో డేట్ నిర్ణయించబోతున్నారు సార్. ఈ భారతదేశం చరిత్రలో ఒక ఉరికమ్మం ఎక్కబోతున్న తొలి లేడీ షబ్నం అనే లేడీ ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రం సార్ వచ్చేసి.
అదేవిధంగా సార్ క్రిస్ మొరిసన్ 16,25,00,000 రూపాయలకు ఐపీఎల్ వేలంపాటలో రాజస్థాన్ రాయల్ జట్టు ఇతన్ని కొనుగోలు చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మరొక క్రీడాకారుడు మాక్స్వెల్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 14,25,00,000 కొనుగోలు చేయడం జరిగింది సార్. మొత్తం సుమారు అక్కడ 294 మంది పైగా ఇవాళ క్రీడాకారుల యొక్క వేలంపాట జరుగుతుంది సార్. ఇందులో స్వదేశీ క్రీడాకారులు, విదేశీ క్రీడాకారులు ఉన్నారు. రేపు త్వరలో జరగబోతున్న యొక్క ఐపీఎల్లో ఇలా అత్యధికంగా వేలంపాట దక్కించుకున్న క్రీడాకారుడు క్రిస్ మొరిసన్ సార్. ఈ ఐపీఎల్ ఒక ఐపీఎల్కు రూపాన్నిచ్చిన వ్యక్తి, ఐపీఎల్ను ఒక స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి లలిత్ మోడీ సార్. రాజస్థాన్ స్టేట్ అత్యధిక సార్లు ఒక ఐపీఎల్ టైటిల్ విజేత ముంబై ఇండియన్స్ జట్టు సార్. ఇక్కడ ఈరోజు సార్ కేంద్ర కార్మిక శాఖ 5 రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ యొక్క పోర్టల్ను కూడా ఆవిష్కరించిన యొక్క పోర్టల్స్ను ఇలా కేంద్ర కార్మిక శాఖ ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా దీంతో పాటు సార్ ఈరోజు రాహుల్ గాంధీ పాండిచేరి పర్యటిస్తున్నాడు సార్. పాండిచేరికి ఈరోజు గవర్నర్గా తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ తమిళిసై సౌందర్యన్ ఈరోజు పాండిచేరి గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సార్. ఇలా పాండిచేరిలో మారుతున్న రాజకీయ పరిణామాలు, పాండిచేరిలో రాజకీయ యొక్క అంశాలు, దీంతో పాటు సార్ త్వరలో జరగబోతున్న యొక్క ఎలక్షన్స్, అసలైన అన్నా డీఎంకే పార్టీ నేనే వారసురాలని చెప్పి ఈరోజు కోర్టుకెక్కిన వ్యక్తి జయలలిత స్నేహితురాలైన శశికళ సార్. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిన యొక్క సమయం సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ రేపు కేరళ రాష్ట్రం నుండి నేను మోడీ ఓకే అంటే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని చెప్పి అలా పిలుపునిచ్చిన వ్యక్తి, ఒక మెట్రో మ్యాన్గా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి, ఒక ఇండియన్ మెట్రో రైలు యొక్క సృష్టికర్త జి శ్రీధరన్ సార్. త్వరలోనే నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నా, ఈ రాజకీయాల్లోకి నేను ఎంటర్ కావాలనుకుంటున్నాను చెప్పి ఇలా పిలుపునిస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఇక్కడ జి శ్రీధరన్ సార్. ఇలా కేరళ రాష్ట్ర పాలిటిక్స్లో నేను కూడా ముందుంటాను చెప్పి అలా మాట్లాడుతున్న యొక్క పర్సన్ సార్ వచ్చేసి ఇతను మాత్రం ఇక్కడ. అదేవిధంగా సార్ ముఖ్యంగా దీంతో పాటు సార్ రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులో వచ్చేసి ఇక్కడ సార్ ఆలోచించినా కూడా ఒక విజేతగా మీరు ముందుకెళ్ళాలి సార్. ఈ అవకాశం మళ్ళీ ఇక్కడ రాజు సార్ వచ్చేసి మరి దీంతో పాటు సార్ మరి వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2021 యొక్క అంటే ఐపీఎల్ యొక్క అంటే స్పాన్సర్గా తిరిగి మళ్ళీ వేలంపాటలో గెలుచుకునే యొక్క
అంటే మొబైల్ సార్ అంటే చైనా మొబైల్ తయారీ సంస్థ సార్ ఇక్కడ వివో. ఒక 2021 సంవత్సరం ఐపీఎల్ లీగ్ యొక్క స్పాన్సర్గా మరి తిరిగి మళ్ళీ ఆ హక్కులు దక్కించుకునే యొక్క మొబైల్ అంటే సార్ ఇక్కడ వివో మొబైల్ సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్, ఒక 2020 సంవత్సరానికి ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ సార్ ఇక్కడ వరల్డ్గా గుర్తింపు పొందిన సార్ ఇక్కడ గుర్తింపు హైదరాబాదు నగరానికి రావడం జరిగింది సార్. యొక్క గుర్తింపు మాత్రం వచ్చేసి ఇక్కడ సార్. మరి కందుల రమేష్, ఈ కందుల రమేష్ సార్ ఇక్కడ ప్రముఖ రచయిత, ఎన్టీఆర్ జీవిత చరిత్ర పైన రాసిన బుక్కును వెంకయ్య నాయుడు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసారు ఇక్కడ మెవరిక్ మెస్సయ్య, మెవరిక్ మెస్సయ్య అనే పేరుతో కందుల రమేష్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర పైన ఈ బుక్ రాయడం జరిగింది సార్. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ బుక్ ఆవిష్కరించడం జరిగింది సార్. ఈ బుక్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలోకి మరి వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా సంజయ్ బార్, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ యొక్క మీడియా అడ్వైజర్, ప్రముఖ అంటే నాయకులు కూడా ఈరోజు మెవరిక్ మెస్సయ్య అనే పుస్తకం ఇది ఎన్టీఆర్ యొక్క జీవిత చరిత్రపై రాసిన యొక్క పుస్తక ఆవిష్కరణ వీళ్ళు పాలు పంచుకునే యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఈరోజు సార్. ఇంకా దీంతో పాటు సార్ ఏ టైపులో మనకి ఈ పోటీ పరీక్షల ఒక బిట్ అడిగినా కూడా మీరు ఈజీగా ముందుకు పోవాలి. ఈరోజు క్వాడ్ దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం, సార్క్ దేశాల యొక్క వర్చువల్ మీటింగ్ యొక్క సమావేశం, ఈరోజు ఐపీఎల్ యొక్క వేలం, ఈరోజు అంగారక గ్రహం పైకి అమెరికా యొక్క వచ్చేసి రోవర్ ల్యాండింగ్. దీంతో పాటు సార్ ఒక టైమ్ మ్యాగజైన్ పత్రిక యంగ్ ఎమర్జింగ్ లీడర్స్ యొక్క లిస్ట్ యొక్క జాబితా. వీటితో పాటు సార్ మమతా బెనర్జీ ప్రారంభించిన యొక్క ఈరోజు ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమం. ఈ అన్నిటి మీద మీరు వచ్చేసి ఒక అవగాహన పెట్టుకోండి సార్. ఏ టైపులో ఎలా అడిగినా రేపు ఈ పోటీ పరీక్షల్లో మీరు ఒక విజేతగా నిలబడడానికి మా ప్లాటో మీకు ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ కూడా ఎల్లవేళ మీకు సపోర్ట్ అందిస్తూనే ఉంటుంది సార్. ఓకే, ఆల్ ది. ఇంకోటి సార్ ఇక్కడ దీంతో పాటు సార్ ఇక్కడ జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రధాన అంశాలు కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు సార్. 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో ఇక్కడ మీకు చెప్పించిన యొక్క క్లాసెస్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి సార్. అన్ని రకాలుగా మీకు ఇలా ప్లాటో అందిస్తుంది. మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది సార్ ఈ యొక్క ప్లాటో సంస్థ మాత్రం. ఏ టైపులో ఎలా అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, ఒక విజేతగా ఈసారి ఉండాలి. 600 ఇంటికి జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి సార్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.